హలో అందరికీ. ఈరోజు నా వీడియో వచ్చేసి తేనే సాయిబాబా టెంపుల్ అండి. ఇది నిజామాబాద్ నుండి కంటేశ్వర్ వెళ్తాం కదా, ఆ రూట్లో ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అయితే నేను మా సారు మా అన్నయ్యతో వెళ్ళిన నేను. అది కొంచెం నార్మల్గా చిన్న షార్ట్ వీడియో తీద్దామని పెట్టిన, కానీ కొంచెం 4 minutes ఉండేసరికి లాంగ్ వీడియోనే పెడదామని షూట్ చేసిన. చూడండి, ఒక ఇంట్లో అండి ఇది. ఒక ఇంట్లో వాళ్ళు బాబా టెంపుల్ని స్టార్ట్ చేసిరట. అసలు ఎంత బాగుంటుందంటే, చిన్న గదే కానీ అసలు అక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ కూర్చుంటే, అంటే చాలా బాగుంటుంది. థర్స్డే అయితే చాలామంది వస్తారట. మేము మేము వెళ్ళేసరికి కొంచెం జనాలు తగ్గిపోయినారు. అంటే కొంచెం మార్నింగే వెళ్ళినామన్నమాట మేము. ఇక్కడ వచ్చేసి శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఊయల్లో సాయిబాబా ఉన్నారు చూడండి. చిన్న రూమే అండి, చాలా బాగా డెకరేట్ చేసిర్రు. మొత్తం సాయిబాబా చరిత్ర మొత్తం అన్ని ఫొటోస్ అన్నీ అట్లా ఉంటాయి. అక్కడే మనం కూర్చొని నార్మల్గా ధ్యానం చేసుకోవచ్చు. చిన్నగా అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే లిటరల్లీ ఇంట్లోనే వాళ్ళ టెంపుల్ని స్టార్ట్ చేసినారు. ఇది వచ్చేసి బయట శ్రద్ధ సబూరి అని చెప్పేసి రాసింది కదా, అక్కడే టెంకాయలన్నీ ధూమంలో వేస్తామన్నమాట. ఆ ప్లేస్ అది. సో ఒకసారి తీద్దాం వీడియో మొత్తం అని చెప్పేసి తీస్తున్నా. ఇక్కడ మేడం వాళ్ళు ఎవరో పిల్లలకి క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తున్నారండి. అక్కడ కొద్దిసేపు నేను చిన్న క్యాప్చర్ చేసుకున్నా. బాగా నేర్పిస్తున్నారు వాళ్ళు. ప్లేస్లో అక్కడ నించొని ఒక 15 మంది పిల్లల వరకు ఉన్నారు. వాళ్ళందరికీ క్లాసికల్ నేర్పిస్తున్నారు. సో నాయిస్ వస్తుందని నేను ఆ సౌండ్ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బాగా అనిపించింది. చాలా చిన్నపిల్లలు బాగా డాన్స్ చేస్తున్నారు. క్లాసికల్ మేడం చూపిస్తున్నారు. అయితే అక్కడే చిన్న గుడిలోనే ఇక్కడ శివపార్వతుల ఫ్యామిలీ, ఇక్కడ వచ్చేసి పంచముఖ హనుమాన్, చిన్న విగ్రహాలు, చిన్న గుడులు ఉంటాయి అక్కడే. ఇక్కడ మనం దీపారాధన చేసుకోవడానికి. సో ఇక్కడ మొత్తము బాబాకు సంబంధించిన శ్లోకాలన్నీ రాసినవి ఉన్నాయి. ఇక్కడ మా వాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు చూడండి. చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా. నాకు తెలిసి నిజామాబాద్లో ఇంత పీస్ఫుల్ ప్లేస్ ఎక్కడ లేదనుకుంటా బాబా మందిర్లలో. నేను ఇది ఒక్కసారిగా చాలాసార్లు వెళ్ళిన ప్రతిసారి అట్లీస్ట్ ఒక 10-20 minutes అయినా అక్కడ లోపల కూర్చుంటా. అంత నాకు బాగా పీస్ఫుల్ అనిపిస్తుంది. సో ఇక్కడ వెళ్ళినాం కదా, విఘ్నేశ్వరుడు అండి ఇది. వెళ్ళినాం కదా, తీసుకుందామని తీసిన. ఒక్కసారి చూడండి, పాసిబుల్ అయితే నిజామాబాద్ వాళ్ళు ఒకసారి వెళ్ళండి తేనే సాయిబాబా టెంపుల్కి. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అట్లాగే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో అమ్మవారి టెంపుల్. నేను దాన్ని కూడా క్యాప్చర్ చేసుకున్నా, వీడియోలోనే పెడదామని చెప్పేసి. ఇది వచ్చేసి అక్కడ నడుచుకుంటూ వస్తున్నారు చూడండి టెంపుల్ నుండి. మేము బయటకు అమ్మవారి టెంపుల్కి వస్తున్నాం. ఇక్కడ కూడా చాలా స్పేస్ ఉంటుంది చిన్నగా. అమ్మవారు అయితే ఎంత బాగున్నారంటే చాలా బాగున్నారు. మేము అక్కడ ప్రదక్షిణలు చేసుకొని కొద్దిసేపు కూర్చొని ఇంకా ఇంటికి వచ్చేసినాము. అది కూడా కొంచెం క్యాప్చర్ చేద్దాము అనేసి తీస్తున్నా. అక్కడికి ఎవరైతే తేనే సాయిబాబా టెంపుల్కి వెళ్ళినారో పక్కా ఈ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది. మంచిగా అసలు ఇట్లా కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది అమ్మవారిని చూస్తుంటే. నేను దగ్గరుండి, జనాలు లేరు కదా, దగ్గరుండి వీడియో తీసుకున్నా. అసలు కొద్దిసేపు అక్కడ అదంతా తిరిగేసి, అక్కడ రావి చెట్టు, వేప చెట్టు అవన్నీ మంచిగా పెట్టినారు. అవి కూడా చాలా పెద్దగా అయినవి. బాగా అనిపించింది. సో 5-10 నిమిషాల దర్శనానికి వెళ్ళినాం, కానీ చాలా పీస్ఫుల్ అనిపించింది. చూడండి, నిజామాబాద్ వాళ్ళు పాసిబుల్ అయితే ఖచ్చితంగా మీరు తేనే సాయిబాబా టెంపుల్ని దర్శించుకోండి. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పీస్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనం కంటేశ్వర్ వెళ్ళే రూట్లోనే ఉంటుందండి. మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. కంపల్సరీ మీరు దర్శించుకోండి, బాగుంటుంది. అదేవిధంగా అక్కడ సైడ్ వెళ్ళినా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళండి, బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.